ఇక్కడ ఈ దృశ్యాలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? యాక్సిడెంట్ కానీ లేదా ఏదో గొడవ జరిగి ఉండొచ్చు అనిపిస్తుంది కదా. కాదండి బాబు, ఈ కాకి సారు ఫుల్గా మందేశారండి. మనల్ని ఎవడరా ఆపేదనుకున్నారు. ఈసారి బైక్ పై రయ్యమంటూ వెళ్తూ కింద పడ్డారు. పాపం పోలీస్ సార్ కదా అని హెల్ప్ చేద్దామని అక్కడికి వచ్చిన ఓ యువకుడికి అడ్డంగా బుక్ అయిపోయారు ఈ పోలీస్ అయినా. ఇక ఆ యువకుడు ఈయనతో ఓ రేంజ్లో ఆడుకున్నాడండి. విజయవాడ గుంటుపల్లి దగ్గర జరిగిన ఈ తంతు మీరే చూడండి. డ్రింక్ ఎలా చేస్తారు? డ్రింక్ ఎవరు చేయమన్నారు మమ్మల్ని? బండి ఎందుకంటే మీరే పోలీసులు అండి, హెల్మెట్ పెట్టుకోకుండా డ్రింకులు చేసి ఎవరిని కూడా చేద్దామని పోలీసు వాళ్ళు చేస్తే ఎట్లాగా డ్రింకింగ్ డ్రైవ్ చేసి గుర్తుకొని పడిపోయాడు. సరే పెడతాం, మీరే డ్రింకింగ్ డ్రైవ్ చేసి మీరే తోలితే మా మీద అలాగా వేలు కేసులు వేస్తున్నారు. హెల్మెట్ లేకుండా ఎలా చెప్తారండి? సిపి దగ్గర ఇస్తా కంప్లైంట్. ఇప్పుడు వెళ్తున్నా, విజయవాడ వెళ్తున్నా. మీ పేరేది? బ్యాచ్ పడిపోయింది చూడరా. ఏంటిది? మీ వేలు కేసులు వేస్తారండి? ఏంటి పాల్గొస్తారేంటండి? పిఎస్ తీసుకెళ్ళండి పిఎస్ కి. 1000 కేసులు వేస్తున్నారు. రోడ్డు మీద హెల్మెట్ వస్తే 1000 కేసులు వేస్తున్నారు. ఎలాగేస్తారు 1000? వీళ్ళున్నా మాకున్నా ఏంటి? వాళ్ళు డ్రింకింగ్ డ్రైవ్ చేసి తొలొచ్చు, వేరే చచ్చిపోయాడు, ఇంకోరు రోడ్డు మీద పడిపోయాడు. మీ డ్యూటీ డ్రెస్ తీసి తాగాలండి. తాగనప్పుడు డ్యూటీ డ్రెస్ మీద ఎలాగేస్తారు మీరు? మీరు పోలీసులు అయితే మీరు మమ్మల్ని హెల్మెట్ లేకపోతే ఆపుతారేంటి? ఆపట్లేదా మీరు? 1000 కేసులు వేయట్లేదా? 1000 వస్తే 1000 కేసులు. ఏం ఫంక్షన్ అన్నా మా చెప్తా ఉన్నారేంటి? ఇక్కడికి హెల్మెట్ అంటే 1000 రూపాయల కేసు. ఎవరి కోసం వేస్తున్నారు? మీకున్నా మాకున్నా ఏంటి? మీ ఐడి ఇవ్వు సార్. వద్దు సార్, మీ ఐడి ఇవ్వండి. సిపి అవతరిస్తా నేను.